ఆ ముద్ర నుంచి బీజేపీని తప్పించడానికి ఆర్ఎస్ఎస్ కంప్లీట్గా బీసీ క్యాడర్స్ని, దళిత్ క్యాడర్స్ని బా ఇక్కడికి పెనట్రేట్ చేయిస్తుందిట. అంటే జగన్మోహన్ రెడ్డి చాలా సాఫ్ట్ టార్గెట్ కాబోతున్నాడు రాబోయే రోజులు. ఇది ఢిల్లీ నుంచి సమాచారం. ఒకటే వాస్తవం బీజేపీ సామాజిక కోణంలో సోషల్ ఇంజనీరింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సౌత్ ఇండియా మీరు గమనిస్తే వాళ్ళకి బాగా దూరంగా ఉన్నటువంటి దళితులకు సంబంధించినటువంటి దళితుల్లో ప్రధానంగా మాదిగ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేటువంటి దాంట్లో దాదాపుగా బీజేపీ సక్సెస్ అయినట్టే కనపడుతుంది. అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఎందుకంటే రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి భరోసా మందా కృష్ణమాదితో బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయం బీజేపీ సక్సెస్ఫుల్ గా కొనుక్కెళ్తారు. ఎందుకు అంటే అసలు దళితులు మెజారిటీ క్రిస్టియానిటీ వైపు లేదంటే ఎక్కువ మంది బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళల్లో సగం మంది చీలిపోయినట్టే. మరి సామాజిక వర్గం బీజేపీ వైపు రాగలిగితే అలాంటిది ఒక మంచి పరిణామం కదా. రెండవ టార్గెట్ ఏంటి? బీసీకి సంబంధించినటువంటి విషయాలు. మొన్న ఆర్కెట్నే వైసీపీ నుంచి తీసుకురావడం వెనకపోతే ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే బీసీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ లో తెలంగాణ రాజకీయాల్లో బలంగా పనిచేయటము, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీ సామాజిక వర్గాలు ఇప్పటికీ లీడర్షిప్ లో ఉన్నారు. ఈ రెండు అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి. నేను అనుకోవటము కాపు సామాజిక వర్గం మీద గతంలో ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు అలాంటి అవసరము బీజేపీకి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో లాంగ్ జర్నీ చేయాలని బీజేపీ భావిస్తుంది. పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా లీడర్గా ఎస్టాబ్లిష్ చేసి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని చేయాలని ఆలోచనలో ఉన్నారు కాబట్టి కాపులందరూ పవన్ కళ్యాణ్ వెనకాలే ఉంటారు. దాని గురించి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ రెండో అంశం ఏంటంటే మీరు చెప్పే దాంట్లో అంశంలో నేను విభేదిస్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించడం వల్ల బీజేపీకి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు, నష్టం ఉంటుంది బీజేపీ. ఎందుకు అని అంటే వైసీపీకి పూర్తిగా ఖాళీ అయితే ఆ స్పేస్ చేయలేదు. ఆ ఓటర్లు బీజేపీ వైపు వెళ్ళరు. వెళ్తే కింద ఏమన్నా మరీ ఒత్తిడి నుండి ఒకవేళ టర్న్ అయిపోయి ఉంటే తెలుగుదేశం బలం పుంజుకునేదానికి అవకాశం ఉంటుంది, జనసేన కూడా బలం పుంజుకునేదానికి. జనసేనకు వస్తే మంచిదే, బీజేపీతో ఉంటారు కాబట్టి. కానీ తెలుగుదేశానికి ప్లస్ అవ్వకూడదుగా. ప్రధానం తెలుగుదేశానికి ప్రధాన శత్రువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ బలహీనపడింది అనుకోండి పూర్తిగా, తెలుగుదేశానికి భవిష్యత్తులో లాభం ఉంటుంది అవకాశం. కాబట్టి అలాంటి ఆ పని నేను వైసీపీని పూర్తిగా బలహీనపరిచే పని చేస్తారనుకోండి. అసెంబ్లీకి సంబంధించి ఒక్క ఎమ్మెల్యేను కూడా బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ తీసుకోరండి. ఆ 10 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమీ లేదు, వాళ్ళ వల్ల ఉపయోగం కూడా లేదు. వాళ్ళని తీసుకున్నందువల్ల అపవాదు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సమూలంగా స్మాష్ చేయడం కోసం వీళ్ళు కుట్రలు చేస్తున్నారనేటువంటి ఒక అపవాదు రావడం వల్ల సింపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పని చెయ్యరు అని అనుకున్నా. రాజ్యసభ సభ్యులు అయితే మాత్రం చూసుకుంటారు, అది బీజేపీకి అవసరమే. ఆ విధంగా కొంతమంది పారిశ్రామికవేత్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం. రాజ్యసభ సభ్యులకు సంబంధించి సార్ ఒక అబ్జర్వేషన్ అండి. ఇప్పుడు మనం ఇంతకుముందు తెలుగుదేశం ఎంతో ప్రేమగా తెచ్చుకున్న సురేష్ ప్రభు మనకి మొండి చేయి చూపించాడు రైల్వేస్. మనమే తెచ్చుకున్నాం నిర్మలా సీతారామన్ గారిని, ఆవిడ ఆంధ్ర బ్యాంక్ని పెరుక్కుని వెళ్ళిపోయింది. సో ఇలాంటి భయాలు ఏమన్నా ఒకవేళ ఉంటాయేమో, వాళ్ళు ఏమన్నా పారాచూట్లను పంపిస్తేనే ఒక అంశం అయితే ఆందోళన అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉందండి. ఇప్పుడు వాళ్ళు పారాషూట్లు పంపించేది వాళ్ళ లాభం గురించి ఆలోచించుకొని తెచ్చుకుంటారండి, రాష్ట్రం కోసం కాదు మనం తెచ్చేది. ఇప్పుడు వాళ్ళకి అవసరమైన వాళ్ళందరూ తెచ్చుకుంటారు. బట్ ఏది ప్రొటెస్ట్ ఏది జనసేన కానీ తెలుగుదేశం కానీ ఇలాంటి వాటి ఆంధ్ర బ్యాంక్ పేరు రీఇన్స్టేట్ చేయమని అడగటానికి ఇద్దరు ఇంతవరకు మాట్లాడాల. వైసీపీని వదిలేయండి, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేదులేండి, మనం అనుకుంటాం తప్ప తెలుగుదేశం. కానీ మొన్న ఏబీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు, ఆంధ్ర బ్యాంక్ ని పేరుని మీకు దమ్ముంటే మళ్ళీ పునరుద్ధరించండి అని ఆయన ఒక్కరు అడిగారు గట్టిగా. అయితే ఇక్కడ ఒక రాజకీయ ఒక అంశాన్ని నేను ప్రస్తావిస్తాను, దాన్ని మీరు ప్రస్తావన చేసినట్టు కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి విషయంలో మొన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత సెటిల్మెంట్ జరిగింది కాకినాడ పోర్టు. ఎందుకు ఈ మాట సెటిల్మెంట్ అంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజున ఏం చేశారో అరవిందో అని అడ్డం పెట్టుకొని విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు వీళ్ళు ఎలా లాక్కున్నారు ఇవన్నీ కూడా అందరికీ తెలుసుకున్నారు. ఇప్పుడు జరిగినటువంటి సెటిల్మెంట్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు కేపీ రావు అనేటువంటి వాళ్ళ అంశంలో లేదా వాళ్ళు ఇప్పుడు ఎట్లయితే అరవిందో విజయసాయి రెడ్డికో ఇది అందరికీ తెలిసినటువంటి విషయం.
అందుకని పవన్ కళ్యాణ్ ఈ ఆపరేషన్ లో దించారు. ఎందుకనంటే ఆ ఆపరేషన్ సక్సెస్ కావాలి అంటే తిరిగి తీసుకోవాలని కాకినాడ పోటీ బీజేపీ సహకారం కావాలి. బీజేపీ నేరుగా చంద్రబాబు నాయుడు అడిగితే ఆ విధంగా సహకరించడానికి అవకాశాలు కూటమిలో ఉన్నా సార్. అందుకని ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ కాకినాడ పోటీకి వెళ్ళింది రేషన్ బియ్యం గురించో లేకపోతే అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఆయన నేర నిరూపణ చేయడానికో కాదు. ఈ విధంగా కాకినాడ పోర్టుకు సంబంధించి అరవిందో వాళ్ళ మధ్య కేవీ రావు మధ్య అప్పుడు జరిగినటువంటి అంశాన్ని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి దాన్ని చర్చకు పెట్టి ఆంధ్రప్రదేశ్ లో సిఐడి దర్యాప్తు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈడీ దర్యాప్తు చేయించి విజయసాయి రెడ్డిని బెదిరించి ఆ విధంగా కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వాటాలను తిరిగి మళ్ళీ కేవీ రావుకు రాయించడం వెనక చంద్రబాబు నాయుడు, బీజేపీ, అదే విధంగా పవన్ కళ్యాణ్కి ఈ సెటిల్మెంట్ లో రాజకీయంగా కాదండి ఫైనాన్షియల్ గా కూడా ఏదో సెటిల్మెంట్ జరిగింది. పవన్ కళ్యాణ్ దీంట్లో పాత్రధారిగా ఉన్నాడు అనేటువంటిది మాత్రం నాకున్నటువంటి అనుమానం. సో అంటే మహేష్ గారు చాలా చాలా సీరియస్ అబ్జర్వేషన్ ఎవరిది, కృష్ణాంజనేయులు గారిది. సెటిల్మెంట్లో పవన్ కళ్యాణ్ గారు బెనిఫిట్ అయ్యారని. అదే సార్ అనుమానం అని చెప్పారు కదా సార్, దానికి ఏమైనా రాసుకోవచ్చు సార్. అంటే ఇంకా అనుమానం అని కూడా చెప్పారు కదా క్లియర్ గా. అనుమానం అన్నారు, దాన్ని నేను ఇప్పుడు దాన్ని తీసుకొని ఎలా చెప్తాను నేను. కాబట్టి విశ్లేషకులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే అన్నిటికీ సంబంధించినటువంటి విశ్లేషణ ఉంటుంది, అన్ని పార్టీలకు సంబంధించిన విశ్లేషణ ఉంటుంది, 360 degrees లో విశ్లేషణ ఉంటుంది. కాబట్టి అందులో ఆయన సారు గారు ఒక అనుమానం వ్యక్తం చేశారు. అలాంటివంతా ఏమీ ఉండదు సార్. ఎందుకంటే అట్లాంటి పరిస్థితులు కానీ అలాంటి అవసరం కానీ జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదు. అది మేము తెలియజేసుకుంటున్నాము. సో కాబట్టి నేను సార్ కూడా అనుమానం అన్నారు కాబట్టి అందుకంటే విజయకిరణ్ గారి దగ్గరికి వెళ్తా. విజయకిరణ్ గారు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత కాకినాడలో కేవీరావు గారి గెస్ట్ హౌస్లో మరుసటి రోజు రాత్రి జరిగిన ఈ సంభాషణలో పాల్గొన్న కీలకమైన తెలుగుదేశం నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ టపాసులు కూడా పేల్చుకున్నారట. సో అక్కడే ఈ సెటిల్మెంట్కి సంబంధించిన అంటే కృష్ణాంజనేయులు గారికి ఉన్న ఇన్పుట్స్కి సంబంధించిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచే వచ్చింది. ఈవెన్ ఐ టు హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. బట్ సెటిల్మెంట్లో అందరూ ఉన్నారనే దానికి సంబంధించి నాకు దగ్గర నిర్దిష్టమైన సమాచారం లేదు. బట్ తెలుగుదేశం అయితే చాలా యాక్టివ్గా సంబరాలు చేసుకుంది. దానికి యనమల రామకృష్ణుడు గారి సన్నిహితంగా మెలిగే నాయకులు కూడా ఆ సమావేశానికి వెళ్ళారు. ఎందుకంటే పేరుకి ఆయన ఏదో కేవీరావు చౌదరి అని చెప్పేసి లెటర్ రాశారు, కానీ కేవీరావు గారికి ఆయనకి మంచి సంబంధాలే ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ పోర్టుకు సంబంధించిన దాంట్లో ఏ విధంగా ఆయన దగ్గర నుంచి షేర్లు లాక్కున్నారు అవన్నీ కూడా దాని గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా సుబ్బారెడ్డి గారు వాళ్ళ సన్ను వీళ్ళంతా ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేసి తీసుకున్నారో అవన్నీ మనందరికీ దీని గురించి విశ్లేషణ అవసరం లేదు. కానీ నేను ఒక్కటి చెప్తా ఉన్నానండి ఈ సందర్భంగా, వాళ్ళ మధ్య ఏదో ఒక అండర్స్టాండింగ్, అది సెటిల్మెంట్ అంటారా లేదు మారిన మనసు అంటారా లేకపోతే భయపడ్డారా, అవి ఏ పేరు పెట్టినప్పటికి కూడా తిరిగి తత్వం బోధపడింది. తిరిగి ఎవరి దగ్గర అయితే దౌర్జన్యంగా బెదిరించి లాక్కున్నారో వారికి తిరిగి ఇచ్చేటువంటి దాన్ని మంచి పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక దౌర్జన్యంగా తీసుకున్న ఇప్పుడు 100 రూపాయలు వాల్యూ ఉండేదాన్ని 10 రూపాయలకి తీసుకుంటే వాళ్ళ పడే బాధ ఎట్లా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. సో ఆ దౌర్జన్య కాండ నుంచి వారికి విముక్తి కలిగేలాగా చేసిన దాంట్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంటే దాన్ని మనందరం హర్షించాల్సిందే. ఎందుకంటే ఒక నేరం కదా జరిగింది, అదేమి ట్రాన్సాక్షన్ కాదు, నేరం జరిగింది. సో ఆ నేరంలో బాధితుడిగా ఉన్న వారికి పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడుంటే దాన్ని స్వాగతించాల్సిందే. ఇక్కడ లక్ష్మణరావు గారు అసలు మా విజయసాయి రెడ్డికి ఎవరికి ఏ సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు. సంబంధం ఉందో లేదో ఆయన రాజీనామా చేసే విధానం తెలుస్తా ఉంది, ఆయన షేర్లు ఆయన తిరిగి ఇవ్వటంలో తెలుస్తా ఉంది, అన్నింటిలో తెలుస్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక్కటండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్న ఈ మార్పులు చేర్పులకు సంబంధించి. అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నా కరెన్సీ నా యారిగెన్సీ మొత్తం నాతోనే ఉండేలాగా వరం ఇవ్వమంటే నువ్వు దేంతో మొదలయ్యావో దాంతోనే ఉండిపోతావు నాయన అని చెప్పి వరం ఇస్తే చివరికి ఆయన ఏ ఇంట్లో పని చేయడానికి మొదలు పెట్టాడో ఆ ఇంట్లో పనికి వెళ్తాడు. అలానే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే కనీసం ఎక్కడ మొదలయ్యారో అక్కడ కూడా లేరు. విజయలక్ష్మి గారు విజయమ్మ గారు ఆయనతో పాటు ఉన్నారు, ఆమె కూడా లేదు. చివరికి ఆయన ఒక్కడే ఏకాకిగా మిగిలే పరిస్థితి కనబడతా ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ విజయకిరణ్ గారు, నాగార్జున గారు, లక్ష్మణరావు గారు, కృష్ణాంజనేయులు గారు.